నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, తెలంగాణలోని పేపర్లు ముఖ్యాంశాలు చూసుకుంటే, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, బదిలీలకు పచ్చజెండా. రేపటి నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు. ఆప్షన్లు సేకరించి కౌన్సిలింగ్ ద్వారా ప్రక్రియ. ఒక్కొక్క ఉద్యోగికి 5 ఆప్షన్లు. 6 ఏళ్ల తర్వాత బదిలీలు. పోకల్ నుంచి నాన్ పోకల్ పాయింట్లకు 80,000 మంది, 1,00,000 మందికి స్థానచలనము. ఏకాభిప్రాయం కుదరలే. టీసీపీసీ సీప్ నియామకము, మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యము. ఆషాఢంలోపు లేనిట్టే. ఖార్గే రాహుల్తో రేవంత్ చర్చలు. తుది నిర్ణయం తీసుకొని అధిష్టానం. వారం తర్వాత మళ్ళీ భేటీ. ఖార్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లోకి కేశవరావు చేరిక. కేశవరావు గారు చూడండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడల్లా 10 ఏళ్ళు అక్కడ అనుభవించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినాడు కదా. చూడండి, అందుకే ఓడిచ్చారు, తప్పుదోవ పట్టించినందుకు తిరస్కరించారు, అభివృద్ధికి ప్రజలు ఓటేశారు. నరేంద్ర మోడీ గారు రాజ్యసభలో మాట్లాడుతున్న ప్రధాని వాజ్పేయి సభ నుంచి వాకౌట్ చేస్తూ వెళ్తున్న ప్రతిపక్ష ఎంపీలు. రాజ్యాంగాన్ని అవమానించిన కాంగ్రెసే మూడోసారి ఓడినా తీరు మారలేదు. అబద్ధాలు ప్రచారం చేసేవారికి నిజాలను వినే శక్తి ఉండదు. మణిపూర్ స్విచ్ను రాజేసిన వారే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. రాజ్యసభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు. ప్రతిపక్ష సభ్యులు వాకౌట్. ప్రమాదకర సాంప్రదాయమన్న ధన్కర్. మోడీ అబద్ధాలు చెప్తున్నారు. ఖార్గే చూడండి. బోలే బాబా పరార్. తాను వెళ్ళాక తొక్సిలాట జరిగిందంటూ ప్రకటన. ఇది సంఘ నిద్రోహ శక్తుల పనేనని ఆరోపణ. లైంగిక దాడితో సహా గతంలో ఆయనపై పలు కేసులు. పత్రాస్ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్. 80,000 మందికి అనుమతి వచ్చింది. 2.5 లక్షలు. బాబా వాహన టైర్లు ధూళి కోసం పలువురు యత్నము. ఈ క్రమంలో తొక్సిలాట, పెను విషాదము. రిటైర్డ్ జడ్జితో విచారణ. కుట్రం కోనపైన దర్యాప్తు. యోగి చూడు, నిన్న 150 మంది 160 మంది చనిపోయిన ఆయన బాబా పరారు అయిపోయిందంట. చంపేసిండు, పరారు అయిపోయిండు. జాగ్రత్త, భక్తి ప్రజలకు ఉండాలే కానీ మళ్ళీ మితమక్తి భక్తి ఉండి ఇలాంటి బాబాలను నమ్ముకుంటే ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరెన్. కూటమి ఎమ్మెల్యేల ఏకీకరణ నిర్ణయం. సీఎం పదవికి చాంపియో రాజీనామా. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ కోరిన హేమంత్. 7వ బ్లాక్లో దెబ్బతిన్న గ్రౌంటింగ్. గిడ్డర్లు కుంగిపోయాయని ప్రచారము. మేడిగడ్డలో అర్ధరాత్రి కాపర్ డ్యాం తొలగింపు. హడావుడిగా పనులు చేపట్టిన ఎల్ఎన్టీ. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు. విధులకు ఆటంకం కలిగించారని జడ్పీసీఓ ఫిర్యాదు. జడ్పీసీఓపై సిపికి కౌశిక్ ఫిర్యాదు. విమానం తరహాలో సీట్లు, బస్ హోస్టెస్ సేవలు కూడా. డీజిల్ బస్సుతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువ. కాలుష్యం, రవాణా ఖర్చు తగ్గించడమే లక్ష్యము. పైలట్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. 132 సీట్లు అంట బస్సు. ఒక విమానం లెక్క ఆ బస్సును పెట్టాలని మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ ఆలోచిస్తున్నారంట. నితిన్ గడ్కరీ హోమ్ మినిస్టర్ కాదండి, మామూలుగా రోడ్డు భవనాలు అనుకుంటా. 2వ రాష్ట్ర అతిథి గృహాలు. 1 బేగంపేటలోని పాత సెక్యూరిటీ భవనంలో 7 కోట్లతో ఎంఆర్హెచ్డిఆర్లో మరొకటి నిర్మాణము. సెక్యూరిటీ భవనానికి 3.3 కోట్లతో మరమ్మతులు. సీఎం క్యాంప్ ఆఫీస్పై కొరబడిన స్పష్టత. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి తెలంగాణకు వచ్చే అతిథుల కోసం సర్కారు 2 రాష్ట్ర అతిథి గృహాలను అందుబాటులో తీసుకురానున్నది. ఇందులో 1 కొత్తగా నిర్మిస్తున్నారు. మరొకటి గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సెక్యూరిటీ కోసం బేగంపేటలో నిర్మించిన భవనం. దాన్ని అతిథి గృహంగా మార్చనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న స్టేట్ గెస్ట్ హౌస్ను హైదరాబాద్లో మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేస్తుంది. బేగంపేటలో ఉన్న పాత సెక్యూరిటీ భవనంలో ఏర్పాటు చేయు అతిథి గృహం కోసం 3.3 కోట్లు. జైలు నుంచి జనజీవనంలోకి. రాష్ట్ర ప్రభుత్వం
క్షమాభిక్ష పొందిన 213 ఖైదీలు విడుదల. చెల్లోపల్లి జైలు నుంచి అందరూ ఒకేసారి బయటకు. 70 మందికి పెట్రోల్ బంకుల్లో కొలువు. చూడండి, నిన్న 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష మీద వస్తున్నారు. వాళ్ళకు కొలువులు కూడా చూపిస్తున్నారు. అట్లా కొలువులు చూపిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు కూడా మంచిగా నడుస్తుంది. ఎందుకంటే మళ్ళీ అట్లాంటివి చేయరు వాళ్ళు. ఖైదీలందరూ కూడా తప్పు చేసిన వాళ్ళని కాదండి. కొన్ని శనిక ఆవేశాలు ఉంటాయి, కొన్ని వాళ్ళ పరిస్థితులు బాగలేక రచ్చలు గలాటల్లో కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకందరికీ క్షమాభిక్ష పెట్టడం మంచిదే. ఎందుకంటే లోపల ఉంటే బయట ఫ్యామిలీలు దెబ్బతినకుండా ఉంటాయి. యువతపై 2 సహోద్యోగుల అత్యాచారము. సమస్య ఎంచర్ను చూసేందుకు యాదగిరిగుట్టకు 3 కారులో. రాత్రి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా దారిలో కారు బ్రేక్ డౌన్ అంటూ డ్రామా. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ తాగిచ్చి రేపు, నిందితులు అరెస్ట్. చూడండి, మియాపూర్లో జరిగిందంట ఘటన. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదలము. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే నేరమిది. ముమ్మరంగా నిందితుల వేట. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు. ట్యాపింగ్ బాధ్యత ప్రముఖుల పేర్ల వెల్లడి. జాబితాలో రేవంత్, పొంగులేటి, ఉత్తమ్, హైకోర్టు జడ్జి శరత్. ఫోన్ ట్యాపింగ్పై రాష్ట్ర సర్కారు దర్యాప్తు చేస్తుంది. వివరాలు పరిశీలించాక స్పందిస్తాము. కేంద్ర అప్డేట్. తదుపరి విచారణ 23కు వాయిదా. నీటిపై నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, స్కూళ్ళు, కాలేజీలు అన్నీ బంద్ చేశారండి. ఎందుకంటే నీటిలో ప్రాబ్లం, లీక్. రాష్ట్రంలో పలు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలు. చూడండి ఎట్లా జరిగిందో పరిస్థితి. తొలిసారి విపక్షంలో బీజేడీ. రాజ్యసభలో ప్రభుత్వంపై విమర్శలు. సుధామూర్తికి ప్రధాని ప్రశంస. రాజ్యసభలో తొలి ప్రసంగం చేసి నామినేట్ ఎంపీ, పారిశ్రామికవేత్త, రచయిత్రి సుధామూర్తిని ప్రధాని మోడీ ప్రశ్నించారు. రాహుల్ ఇంటి వద్ద భద్రత పెంపు. బీహార్లో కూలిన మరో బ్రిడ్జి 15 రోజుల్లో 7వది. బీహార్ రాష్ట్రంలో బ్రిడ్జీలు వరుసగా కూలుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రాష్ట్రంలో సివాన్ జిల్లాలో గండికి నదిపై ఉన్న బ్రిడ్జిలో కొంత భాగం బుధవారం ఉదయం కూలిపోయింది. దీంతో 15 రోజుల్లో 7 బ్రిడ్జీలు కూలిపోయినాయంట బీహార్లో. అట్లా కడుతున్నారు మన వాళ్ళు, గట్టిగా కాంట్రాక్టులు వేసి మంచిగా కడుతున్నారు. అందుకే 7. నీట్ను రద్దు చేయాల్సిందే తమిళ నటుడు విజయ్. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. నా యూట్యూబ్ నా వీడియో లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్. మిమ్మల్ని నా సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.